ఇవి డమ్మీ బుల్లెట్స్, వీళ్ళు డమ్మీ పోలీసులు. ఇంతటితో ఉద్యమం ఆపకపోతే పోలీసు వాళ్ళు డమ్మీగానే ఉంటారు, కానీ బుల్లెట్స్ మాత్రం ఒరిజినల్ అవుతాయి. ఇప్పటి నుంచి ఈ ఉద్యమం ఆపేయాలి. వినకుంటే ఈసారి నా మర్యాదని పీక్ స్టేజ్ లో చూస్తారు. లంచం ఉండలారా. అమ్మనలా చూడలేకపోయావా? వాళ్ళు వ్యవస్థని చేసింది నీ తల్లిని కాదు, మన రాజధానిని. అమ్మెప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అలా ఉంచడం బిడ్డలుగా మన బాధ్యత. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి బిడ్డలు ముందుండాలి. ఆ అమ్మ కోసం ఈ అమ్మ చెప్పేది విను. ఇక నుంచి నీ పిలుపైన అరుపైన అమ్మ అని కాదు, అమరావతి. ఏంటయ్యా ఈ అన్యాయం? మగాళ్ళని లోపలేసి చావు కొడుతున్నారు, ఆడవాళ్ళు బట్టలు లాగేస్తున్నారు. భూములనే కాదు మానాభిమానాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయ్యా, జనం భవిష్యత్తు కోసం మీరు భూములు పొందారయ్యా. మన బతుకులెట్టయినా కూడా కనీసం ఒక్కడు కూడా ముందుకు రాడయ్యా. ఊరూరు నుంచి మట్టి తెచ్చిన చేతులు ఏమయ్యాయ్యా? ఒక్క చెయ్యి ఓదార్చడానికి రాలేదు. పుణ్యనదుల నుండి తెచ్చిన పవిత్ర జలాలు ఏమయ్యాయ్యా? పవిత్ర మనుషులు ఎక్కడయ్యా? మన ఉద్యమానికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదయ్యా. మన బతుకులు పోతాయని తెలిసి కూడా భూములు ఇచ్చాం కదయ్యా. అయ్యా, ఆ ముఖ్యమంత్రి మన పరాయాలను చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంట పడితే కడిగి పారేస్తామయ్యా. ఒక్క కాకరిస్తే 100 కాకులు వస్తాయి. మరి ఇన్ని వేల మంది అరిస్తే ఒక్కళ్ళు రావడం లేదేందయ్యా? తాత, ఎక్కడికి? ధర్మారం వెళ్ళాలి బాబు. కూర్చో తాత, దింపుతాను. ధనికులపై నా పోరాటం పేదవారి అభివృద్ధి కొరకే అని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కొన్ని క్షణాల్లో. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలతో నేరుగా మాట్లాడతారు. సీఎం గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకి కాల్ చేసి సీఎం గారితో మాట్లాడవచ్చు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను బాకరపు లక్ష్మినండి, మాది నర్సాపురం అండి. చెప్పండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఇన్నేళ్ళు సీకట్లో ఉన్నామయ్యా, మీరు వచ్చాకే ఎలుగుని చూస్తున్నాం. టయానికి పింఛన్లు ఇస్తున్నారు, ఇంటికొచ్చి రేషన్లు ఇస్తున్నారు. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు మన ప్రభుత్వం దగ్గరుండి ఏ కష్టం రాకుండా చూసిందయ్యా. మీరు దేవుడయ్యా, సల్లగుండాలయ్యా, మీరు సల్లగా ఉండాలి. అలాగే అమ్మా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం సార్. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నడిమింటి కేశవులండి, మా ధర్మవరం. కేశవులు గారు చెప్పండి. మీ పాలన చూసి అందరూ రామన్న రాజ్యం మళ్ళీ వచ్చిందంటున్నారు. మన వాడు ఇక్కడే ఉన్నాడుగా. సీఎం గా శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత ప్రజలందరి పరిస్థితి కూడా చాలా బాగుంది. మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఊర్లో నడిమింటి కేశవులు నేనే కదయ్యా. నేను మాట్లాడకుండా నా పేరు చెప్పి ఎవరో మాట్లాడుతున్నారేంటి? ఇదేదో తేడాగా ఉందయ్యా. అవును బాబాయ్, నీ పేరుతో ఇంకెవడో మాట్లాడుతున్నాడు. వాడెవడో కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో? రూమ్ లో మందేస్తున్నా. ఓ, మరి సీఎం లైవ్ ప్రోగ్రామ్? లైవా తొక్క, అది రికార్డెడ్ ప్రోగ్రామ్. మరి టీవీలో లైవ్ అని వస్తుంది కదన్నా. అదే, మేమే ఆధార్ కార్డులో నెంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళలాగా వేరే వాళ్ళతో కాల్ చేస్తుంటాం. అదంతా సీఎం ప్రమోషనల్ ప్రోగ్రామ్. ఓకే ఓకే బ్రో, బాయ్. ఐల్ కాల్ యు. ఓకే బ్రో, బాయ్. ఈ సంగతి తెలియక కొన్ని వేల సార్లు ఫోన్ ట్రై చేశాం కదా.
దీన్ని ఇలాగే వదిలేయకుండా మనమే ఏదో ఒకటి చేయాలి. నా పేరు నడివింటి కేశవులండి. సీఎం గారితో నేను మాట్లాడాలని ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రాంకి ఏడాది నుంచి ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు లైన్ దొరకలేదండి. ఈ లోపు నా పేరు చెప్పి సీఎం గారితో ఎవడో మాట్లాడేశాడండి. నా పేరు చెప్పి ఆడెవడో మాట్లాడేంటండి? తప్పు కదండి. ఈ విషయం సీఎం గారికి తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. మీరైనా సీఎం గారికి చెప్పండి నేను ఆయనతో మాట్లాడలేదని. సీఎంది ఫేక్ ప్రోగ్రామ్ అంటరా? మా ఊరు నుంచి కూడా వీడి పేరుతో ఎవడో మాట్లాడేశాడట. చెప్పరా? అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నా పేరుతో ఎవడో మాట్లాడాడు. అయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటండి? మా ఊళ్ళో బొచ్చ సమస్యలు ఉన్నాయండి. కొంచెం సీఎం గారికి మీరైనా చెప్పండి బాబు, నేను మాట్లాడలేదని. మా ఊరు నుంచి ఎవరు మాట్లాడలేదు, మా ఎవరికి ఫోన్ కలవలేదు. మాకు చాలా సమస్యలున్నాయి. మేము సీఎం గారితో మాట్లాడాలి. మేము సీఎం గారితో మా సమస్యల గురించి భూకంప బాధితుల సీఎం బాధితులు అనుకుంటా. చూస్తుంటే స్టేట్ అంతా ఉన్నట్టున్నారు. రికార్డ్ చేసుకోండి బాబు. అదెవరో దొంగముండ బాకారపు లక్ష్మణి నా పేరు చెప్పి మాట్లాడేసింది. తుఫాన్లు వచ్చినప్పుడు దేవుళ్ళ చూసుకున్నాడంట. ఎన్నాళ్ళైంది వరద పోయి, బురద బాధ ఇంకా పోలేదు. ఏం చేస్తున్నాడండి ఈ సీఎం? కాస్త మీరైనా చెప్పండి. జరిగిన దానికి విచారిస్తున్నాను. నేను ప్రజల మనిషిని, మీ కష్టాలు దగ్గర నుంచి చూసిన వాణ్ణి. మీకు మరింత దగ్గర అవ్వాలని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. జరిగిన తప్పిదం పూర్తిగా ఛానల్ వాళ్ళదే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మీరు రాలేదు సార్, మీతో మాట్లాడదామని మేమే రప్పించాం. మాట్లాడండి. నడిమిట్టి కేసులంటే మీరేనా? మీరిష్టపడని జనాల్లో ఒకడిని, రాజధాని రైతుని. చెప్పండి. మీరు ప్రభుత్వం తరఫున వచ్చారా, పార్టీ తరఫున వచ్చారా? ప్రభుత్వం తరపునే వచ్చాను. అయితే ఒక్కసారి అటు చూడండి. అధ్యక్ష, అమరావతిని రాజధానిగా పెడితే మేం దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అమరావతిలో కట్టినా, గుంటూరులో కట్టినా, రాష్ట్రంలో మరెక్కడ కట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ జిల్లాల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చు పెట్టడం ఇష్టం లేక మేము మనస్ఫూర్తిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్లలో రాజధాని అంటే అభివృద్ధి చూపించలేదు, ఒట్టి గ్రాఫిక్స్ చూపించాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ నాకిచ్చి నన్ను గెలిపిస్తే ఇదే అమరావతిని ప్రపంచాన్ని తలదన్నే నగరంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని మనవి చేసుకుంటున్నాను. దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరే మా దేవుళ్ళని చెప్పుకునే ప్రజల సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు తరువాత ఎందుకు మార్చారు సార్? చెప్పండి సీఎం గారు, ఎందుకు మాట మార్చారు? మీరు మాట మార్చడం వల్ల కొన్ని వేల మంది రైతులు, రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి. కొన్ని వేల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదండి అయ్యా. ఇల్లు తిరుగుతుంటే మా బిడ్డ అనుకున్నాం, హారతులు పెట్టాం. రాష్ట్రానికే వెలుగవుతాం అనుకుంటే మమ్మల్ని ఇలా చీకట్లోకి నెట్టేసావేంటయ్యా? మేము చేసిన తప్పేంటయ్యా? రాజధాని కోసం భూములు ఇవ్వటమా? మేము ఆశపడో అత్యాశపడో కాదయ్యా, అభివృద్ధి కోసమే కదా ఇచ్చాం. అప్పుడు కావలసిన వాళ్ళం, ఇప్పుడు కాని వాళ్ళం అయిపోయామా బాబు? మీరు పోలీసులతో కొట్టించారు, మీరు రౌడీలతో బెదిరించారు, ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి లాగారు కదయ్యా. రాజధాని వస్తే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు అందుతాయనుకున్నామయ్యా. కానీ ఇప్పుడు పొలాలు ఇచ్చేసి డబ్బులు లేక మా పిల్లల చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా. ఈ రైతుల మీదే ఆధారపడి బతికే రైతు కూలీలమయ్యా. తరతరాల నుంచి మమ్మల్ని పోషించిన చేతులు ఇవాళ అర్థిస్తుంటే మేము చూడలేకపోతున్నాం.
ఆ రోజు త్యాగమూర్తులు మన అన్నవారే ఇప్పుడు స్వార్థపరులను మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఆపేశారు. పొట్ట గడవటం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాకే కర్మేంటయ్యా. చూడండి సీఎం గారు, ప్రపంచంలో అద్భుతమైన రాజధాని ప్లాన్ ని మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? పగ వ్యక్తుల మీద ఉండాలి, ప్రగతి మీద కాదు. మీరు ఎంతో ఫ్యూచర్ ఉన్న మన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఎందుకు సార్ రోడ్డు మీదకి లాగేశారు? విన్నారుగా సార్, రాజధాని రైతుల ఆవేదన. ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటివాడు. బిడ్డల గోడు వినాలి, తండ్రిలాగా న్యాయం చేయాలి సార్. సార్ ప్లీజ్ సార్, మా ఒప్పందం ప్రభుత్వంతో సార్, పార్టీలతో కాదు. పార్టీలు రేపు మాట మార్చొచ్చు, కానీ ప్రభుత్వం అలా కాదు సార్. సార్, ఏ రాజధాని కడతామని మా భూములు ప్రభుత్వం తీసుకుందో మాకక్కడే రాజధాని కావాలి. మాకక్కడే రాజధాని కావాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మాకక్కడే కావాలి. మాకు రాజధాని కావాలి. రాజధాని కావాలి. మాకక్కడే రాజధాని కావాలి. సార్ 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 ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? సార్ చెప్పండి సార్. సార్ మా రాజధాని సంగతి ఏంటో చెప్పి వెళ్ళండి సార్. సార్ సీఎం గారు, నేను నడిమింటి కేశవుల్ని. నా గురించి వచ్చి నాకు సమాధానం చెప్పకుండా వెళ్తారేంటండి?